హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? రొయ్యల బిర్యానీ ట్రై చేసుంటారు. రొయ్యల పులావ్ ట్రై చేసుంటారు. కానీ రొయ్యల పచ్చడితో ట్రై చేశారా ఎప్పుడైనా బిర్యానీ? నేను ట్రై చేశాను. అదిరిపోయింది టేస్టు. రండి మీరు కూడా ఒక లుక్కేసేయండి. వెల్కమ్ బ్యాక్. ముందుగా ఒక గ్లాస్ రైసు కడిగి నానబెట్టుకోవాలండి. మనం మెయిన్ ఇంగ్రీడియెంట్ రొయ్యల పచ్చడండి. ఇదిగోండి. స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. నేను నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి. ఒక 4 చెంచాలు ఆయిల్ వేసి 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 యాలకులు, సగం కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి ఇవన్నీ కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అవుతుండగా టమాటా వేసుకుందామండి. చిన్న ముక్క చేసుకుని టమాటా, ఒక్క టమాటా సరిపోతుంది. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత పుదీనా, అలాగే కొత్తిమీర చక్కగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియెంట్స్ వాడదాము. అయితే దీంట్లో కొంచెం స్పైసీ తక్కువ వేసుకోవాలి. గరం మసాలాలు ఇవి ఏమి యూజ్ చేయకూడదు. కాస్త సాల్ట్ కూడా నేను తక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో ఉంటది. అలాగే చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు చాలా హాఫ్ స్పూన్ కూడా ఉండదండి అది. అది సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, మసాలా అన్నీ మనం ఈ పచ్చడిలోనే ఉంటాయి. కాబట్టి స్పైసెస్ అన్నీ చాలా తక్కువగా వాడుకోవాలి. పచ్చడిలో మనకి ఉప్పు ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది, అలాగే గరం మసాలా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నప్పుడు ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తక్కువ వేసుకోవాలి. ఇదిగోండి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. రైస్ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. బాస్మతి కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్ వేసుకుంటున్నాను. చక్కగా హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకుంటే రైస్ చక్కగా పొడి వస్తుందండి. కాస్త ఈ స్పైసెస్ అన్నీ రైస్‌కి బాగా పట్టేంత వరకు కలుపుకొని మనం వాటర్ వేసుకుందాం. నేను నార్మల్ సోనా మైసూర్ రైసే తీసుకున్నానండి. ఈ గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను పికిల్ బౌల్‌లో ఒక గ్లాస్ వాటర్ ఏసానండి. అలాగే మిగిలింది నార్మల్‌గా వాటర్ వేస్తున్నాను. ఈ 2 గ్లాసుల వాటరు రైస్‌కి సరిగ్గా సరిపోతాయండి. అందులో మనం హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలండి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్‌ని బాగా పూర్తిగా సిమ్‌లో పెట్టి 15 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేస్తే చక్కగా దమ్ అవుతదండి. పొడి పొడిలాడుతూ వస్తుంది రైసు. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. ఒక్క 15 మినిట్స్‌కి చూసారా ఎలా వచ్చిందో? వేడి వేడిగా ప్లేట్‌లో పెట్టుకొని పక్కన రైతాతో సర్వ్ చేస్తే ఉంటుందండి. అదిరిపోతదండి నిజంగా. టేస్ట్ అయితే ఓ లెవెల్‌లో వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.